తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ కూడా మహబూబ్నగర్ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో కూడా మధ్యాహ్న భోజన పథకం ఉన్నటువంటి కార్మికులు కూడా కలెక్టరేట్ ముట్టడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న దాదాపు 17 మండలాల్లో కూడా 3 మండలాలకు సంబంధించి కూడా ఏదైతే అక్షయపాత్ర వారికి మధ్యాహ్న భోజనం అందిస్తారు. మిగతా 10 మండలాలకు సంబంధించి దాదాపు మిగతా మండలాలకు సంబంధించి కూడా ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడైతే మధ్యాహ్న భోజన కార్మికులు కూడా వారి వండి విద్యార్థులకు వండించిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 10 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు మేమైతే అప్పులు చేసి తీసుకొచ్చి భోజనం పెడుతున్నాం, కానీ ఇప్పటి వరకు మాకు 10 నెలల జీతం 10 నెలలు గడుస్తున్నా వారికి కావాల్సిన ఏదైతే బిల్లులు కూడా చెల్లించలేదంటూ కూడా వాళ్ళు కలెక్టరేట్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు నేపథ్యంలో కూడా ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మిగతా విషయాలను ఇక్కడ ఏదైతే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన కార్మికులు ఉన్నారు, మహిళా కార్మికులు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మీకు ఎన్ని నెలల బిల్లు రావాలి? సార్ మాకు 7 నెలల బిల్లులు రావాలి. 7 నెలల నుండి బిల్లులు ఇస్తలేరు సార్. మేము ఎక్కడ తెచ్చి పెట్టాలి? మేము పుస్తకాలు అమ్ముకుంటున్నాం, బంగారం అమ్ముకుంటున్నాం. మా మొగాన్లు ఇండ్లలో కొడుతున్నారు, పైసలు కొని ఆడ పెడుతున్నారు, పైసలు వస్తలేవు అని కొడుతున్నారు. మాకు కొట్లాటలు అవుతున్నాయి. ఇంట్లో 2-3 పెట్టడానికనే చాలా కష్టం అవుతుంది సార్. 200 మంది 300 మంది తెంతు గుడ్లు వారంలో 3 సార్లు గుడ్లు పెడతాము. కూరగాయలు మంచిగా చేయమని హెడ్ మాస్టర్లు పోరైంది చేస్తున్నాం, మంచిగా పెడుతున్నాం. ఇంత కష్టపడుతున్నాం, పిల్లల్ని అయితే ఉపాసం పెడతలేము, మంచిగా చేస్తున్నాము. మాకు 7 నెలల నుంచి బిల్లులు పైసలు ఏం పడతలేవు సార్. మాకు చాలా కష్టం అవుతుంది. మా ప్రాబ్లము మాకు కట్టెల పొయ్యి మీద చేసే చేయనిస్తలేరు. గ్యాసులు కావాలంటుండ్రు, వాళ్ళు గ్యాసులు ఇస్తలేరు, సిలిండర్లు ఇస్తలేరు. ఇండ్లకి వెళ్ళి తెచ్చి పెట్టి చేస్తున్నాం మేము. మాకు బిల్లులు వేస్తలేరు. అంటే మీరు ఎన్ని నెలల బిల్లు రావాలి? మీకు 7 నెలల బిల్లులు రావాలి సార్. 7 నెలల నుంచి గుడ్ల బిల్లులు రావాలి. గుడ్లు వాళ్ళు ఇచ్చేది 5 రూపాయలకే ఇస్తారు. మేము తెచ్చేది 6.5-7 రూపాయలు మేము తెచ్చి పెడుతున్నాం. గవర్నమెంట్ ఇచ్చేది 5 రూపాయలే కట్టిస్తుంది. మాకు చాలా ప్రాబ్లం అవుతున్నాయి. మాకు నెలకు వచ్చేటట్లు చేయండి. అంగన్వాడీలు ఎట్లా సప్లై చేస్తారో అట్లా మాకు కూడా సప్లై చేయండి సార్. అంగన్వాడీలు ఏ విధంగా సప్లై చేస్తారో ఆ విధంగా మాకు కూడా వంట మా స్కూల్లో పనిచేసిన మధ్యాహ్న భోజన కార్మికులకు ఆ విధంగా పంపిణీ చేయాలని చెప్పి వారు డిమాండ్ చేసినారు. మిగతా విషయాలు సంఘానికి సంబంధించిన వారిని చెప్పండి అన్న. ఈరోజు అంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు కావాల్సిన మెనూ ప్రకారమే భోజనం పెట్టాలని చెప్పి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. దీని మీద ఏం చెప్తారు? నా పేరు సత్తయ్య, సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకం చాలా మంచిది. ఇది ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద పిల్లలు ఉన్నారో వాళ్లకు మధ్యాహ్న భోజనం అందిస్తే స్కూళ్ళల్లో చదువుకోవడానికి ఆస్కారం ఉంటుందని ప్రభుత్వ స్కూళ్ళలో పెట్టినటువంటి స్కీమ్ చాలా మంచిది. కాకపోతే ఇక్కడ ఆచరణకు నోచుకోవడం లేదు. కరెక్ట్ ఏమైతే చెప్పాలంటే వాళ్ళకు ప్రతి నెల వాళ్ళకి ఇచ్చే జీతం 1000 రూపాయలు, రోజు 30 రూపాయలు పడుతుంది వాళ్ళకు. మరి ప్రతి నెల జీతం ఇస్తే వాళ్ళు చేస్తారు. అదేవిధంగా బిల్లులు ప్రతి నెల బిల్లులు ఇవ్వడం లేదు. బయట గుడ్డు ధర చూస్తే 6 రూపాయలు 7 రూపాయలు బయట ఉంది, వాళ్ళకి ఇచ్చేది 5 రూపాయలు. అది మాత్రం నెల ఇస్తారంటే నెల ఇవ్వరు. మరి ఇట్లా అయినప్పుడు మన పిల్లలు పేద పిల్లలు ఎక్కడ పౌష్టికారం తిని గట్టిగా అవుతారు? మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి కూడా అలా అనుకూలంగా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు 3000 ఇస్తామని చెప్పారు. ఉదయం రాగి జావగా పోయి కాసిపోయాలని చెప్పారు. సరే, మా వర్కర్లు సిద్ధంగా ఉన్నారు పోయడానికి. కానీ మరి 3000 రూపాయలు అదే 1000 రూపాయలు ఇస్తారు. అంతకుముందుకే దాదాపుగా 10 నెలల బిల్లు పెండింగ్లో ఉన్నాయి. కేసీఆర్ దిగిపోయాడు. మళ్ళీ కొత్తగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాకముందుకు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 10,000 వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చాడు. ఖచ్చితంగా 10,000 రూపాయల హామీ ప్రకారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏవైతే ఆ సరుకులు మధ్యాహ్న భోజనం వాళ్ళకి సరుకులు ఏవైతే ఉన్నాయో వంట పాత్రలు, అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లలో గుడ్లు, పప్పులు, నూనెలు, ఉప్పులు ఏ విధంగా ఈ సరఫరా చేస్తారో ఈ మధ్యాహ్న భోజనం వాళ్ళకు కూడా ఖచ్చితంగా అదేవిధంగా సరుకులు సప్లై చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ప్రతి నెల వేతనాలు వాళ్లకు 10,000 ఇస్తాను హామీ ప్రకారం 10,000 నెల హామీ ప్రకారం ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదో గతంలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలుగా ఉంటే ఏదైతే హామీ ఇచ్చిందో మధ్యాహ్న భోజన పథక కార్మికులకు 10,000 రూపాయలు వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఇంకా కార్మిక నాయకుల సంఘం నాయకులు ఉన్న వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ఎట్లా చూస్తారు? అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు రాకముందు కూడా మధ్యాహ్న పథకం కార్మికులకు కూడా 10,000 వేతనం ఇస్తామని చెప్పారు. వాళ్ళకి ఇప్పుడు 1000 రూపాయల వేతనం వస్తుంది. దీని మీద ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం రాకముందు ఓట్ల కోసం చాలా పెద్ద ఎత్తున అందరి కార్మికులకు మినిమం 18,000 రూపాయలు మేము అమలు చేస్తాం. మధ్యాహ్న భోజన కార్మికులు వాళ్ళు 1-2 గంటలు చేసిపోతారు కాబట్టి వాళ్ళకి 10,000 మేము ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. కానీ 18 నెలలు అయిపోయింది. దాదాపు 22 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. కానీ ఇప్పటికీ ఆ జీతం గురించి దేవుడు ఎరుగుడేమో కానీ కనీసం వాళ్ళు చేసిన అప్పులు అంటే
ఈరోజు మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వాళ్ళు తెచ్చేటువంటి అన్ని రకాలైనటువంటి కూరగాయలు కానీ లేకపోతే గుడ్లు కానీ రకరకాల వస్తువులకు సంబంధించిన బిల్లులు లక్షల రూపాయలు ఒక్కొక్క ఏజెన్సీ కింద 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల రూపాయలు అప్పులు చేసి ఈరోజు 10 నెలలు 7 నెలలు 8 నెలలు 11 నెలల పాటు అప్పులు చేసి ఈరోజు ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వము ఈ బిల్లులు తక్షణం విడుదల చేయాలి. రెండోది వేతనాలు 10,000 అమలు చేయాలి. ఇంకోటి ఈరోజు కట్టెలు పెట్టొద్దు, పిల్లలకు పొగొస్తుంది కాబట్టి సిలిండర్ ద్వారా మీరు వంటలు వండినని చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వమే గ్యాస్ సరఫరా చేయాలి, సిలిండర్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. రెండోది మెను అంటే ధరలు పెరిగినాయి, ధరలకు అనుగుణంగా మెను బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు వీళ్ళ బిల్లులంతా పోయి యూక్యూబేర్లో జమ అవుతూ ఉన్నాయి, వాళ్లకు ప్రభుత్వానికి వడ్డీ వస్తూ ఉంది. కాబట్టి యూక్యూబేర్ను రద్దు చేసి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ CI2 జిల్లా కమిటీ మధ్యాహ్న భోజన పథకంలో యూనియన్ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా జరుగుతూ ఉంది. 28వ తారీఖు రోజు రేపు 6వ తారీఖు ఆగస్టు 6వ తారీఖు అంతలోగా విడుదల చేయకపోతే 6వ తారీఖుకు విద్యా కమిషనర్ డైరెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున చలో హైదరాబాద్ నిర్వహించి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులంతా కూడా హైదరాబాద్ చేరుకొని అక్కడ పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని స్తంభించేస్తారని చెప్పేసి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రైట్. ఉత్తమైన మధ్యాహ్న భోజన పథక కార్మికులు ఏదైతే వాళ్ళు నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి, మాకు 7-8 నెలలు ఉన్నటువంటి బిల్లులు కూడా వెంటనే చెల్లించాలని చెప్పి వారు కలెక్టరేట్ ముందు కూడా ధర్నా చేపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు కూడా మధ్యాహ్న భోజన పథక కార్మికులకు మేము 10,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అది ఇప్పటివరకు 18 నెలలు గడుస్తున్నా మాకు హామీ ఇవ్వట్లేదు. ఏదైతే పెండింగ్లు ఉన్న మా 7-8 నెలల బిల్లులు కూడా చెల్లిస్తే బాగుంటుంది. మేము అప్పులు చేసి మేము ప్రభుత్వ బడిలో ఉన్నటువంటి విద్యార్థులకు మేము భోజనం వండి పెడుతున్నాం. మాకు ఇప్పటివరకు కూడా దాదాపు 7-8 నెలలు కావాల్సిన పెండింగ్ బిల్లులు కూడా రాలేని పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ బిల్లులను వెంటనే విడుదల చేయాలి. దాంతోపాటు కూడా మా కనీస వేతనం 10,000 రూపాయలు కూడా అమలు చేయాలని చెప్పి మధ్యాహ్న భోజన పథక కార్మికులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్నగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.